ఈ రాత్రికాల సమయంలో మీదట ప్రతి వారం కూడా ఒక వాక్యముని మనం చదువుకుందాం. లూకా సువార్త 21 అధ్యాయము. లూకా సువార్త 21 అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. మరియు ఆయన వారితో ఇట్లనెను, జనము మీదకి జనమును, రాజ్యం మీదకి రాజ్యమును లేచును. అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును, తెగులును కరువులను తటస్థించును. గొప్ప సూచనలు పుట్టును. ఇవన్నీ జరగక మునుపు వారు మేము బలత్కారులుగా పట్టి నా నామము నిమిత్తము మిమ్మల్ని రాజుల యొద్దకును అధిపతుల యొద్దకును తీసుకుని పోయి దేవునికి మహిమ కలుగునుగాక. చదవబడిన వాక్య భాగము ప్రభువైన యేసు వారు ఈ లోకములో ఉన్న దినములలో ఆయన చెప్పిన కొన్ని మాటలను గురించి మనం చదువుకునినా. కొన్ని సంవత్సరాల తర్వాత కొన్ని కార్యాలు జరుగుతాయి అని చెప్పి ప్రభువైన యేసు వారు ఆయన రాకడకు మునుపు జరగబోయే సూచనల గురించి బోధించున్నాడు. హల్లెలూయ, దేవునికి మహిమ కలుగునుగాక. అందులో మనము ఇప్పుడు జరుగుతున్న సంభవాలు, ఈ దినములో జరుగుతున్న కొన్ని కార్యములని చూసినట్లయితే యేసు రాకడ అతి సమీపముగా ఉన్నది. ప్రభువైన యేసు వారు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ ఎవరు నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు కనుక మన కొరకై కొంచెం ఆలస్యం చేయించున్నాడు అని చెప్పి మనము గ్రహించవలసిన వారుగా ఉన్నాం. హల్లెలూయ. ఈ దినాలలో జరుగుతున్న భయంకరమైన సంభవాల మధ్యలో నివాసము చేయుచున్న మనము తెలుసుకోవాల్సిన కొన్ని కార్యములు ఉన్నవి. ఈరోజు ఈ అంశాన్ని నేను ప్రారంభించడానికి గల కారణం, మనిషిలో ఉన్న ఒక ప్రశ్న ఏంటంటే, మనిషి ఈ లోకములో ఎందుకు జీవించాలి, ఈ లోకములో ఎందుకు మనిషి ఉంటున్నాడు అని చెప్పి ఎవరు కూడా తెలుసుకోలేకపోతున్నారు. అసలు మనిషి అనేవాడు ఎలాంటి వాడు? మనిషి అనేవాడు భూమి మీదకి ఎలా వచ్చాడు? మనిషి ఎవరి రూపంలో ఉన్నాడు? మనిషి బైబిల్ ప్రకారంగా, చాలామంది అంటున్నారు బైబిల్ ప్రకారంగానే మనిషి ఎందుకు ఉండాలి అని చెప్పి. అసలు మనిషి జీవితం ఏంటి అనే దాని గురించి, అంటే మనము ఈ లోకంలో జీవిస్తున్నామో మన గురించి మనము మొదటిగా తెలుసుకోవాలి. నేను ఒక ప్రశ్న ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి ఒక ప్రశ్న ఇస్తాను. ఏంటంటే, నీ గురించి నీకు తెలుసా? నీ గురించి నీకు తెలుసు, నా గురించి నాకు తెలుసు అన్న వాళ్ళందరూ చేయబోయకత్తండి. నేను ఒక ప్రశ్న, నేను బైబిల్ చదువుకుంటా ఉంటే నాకు వచ్చిన ప్రశ్న, దేవుడు నా మనసులోకి పంపించిన ఒక ప్రశ్న, నీ గురించి నీకు తెలుసా? తెలుసా, తెలీదా? ఎవరి గురించి ఎవరికి తెలియదు అని మనం అనుకుంటున్నాం. కానీ బైబిల్ క్లియర్గా మన గురించి మనకు బోధిస్తుంది. హల్లెలూయా. ఆదివారం మనం నేర్చుకున్నాం, బైబిల్ మనకి మన జీవితాన్ని గురించి, మనము చేయబోయే కార్యాలు, చేస్తున్న కార్యాలు అన్నిటిని గురించి బహుబాహాటంగా మనకి బయలుపరిచే గ్రంథంగా ఉంటుంది. హల్లెలూయా. ఇప్పుడు ఈరోజు నుంచి నువ్వు ఎవరు అంటే, నీ గురించి బైబిల్ ఏం చెప్తుంది, మనిషి గురించి పుట్టుక నుంచి చావు వరకు బైబిల్ ఏం చెప్తుంది అని తెలుసుకొని, బైబిల్ ప్రకారంగా నువ్వు పుట్టినప్పటి నుంచి చచ్చేదాకా ఎలా ఉండాలి, ఎలా చేస్తే నీ జీవితము స్వర్గానికి వెళ్తుంది, ఎలా ఉంటే నువ్వు స్వర్గానికి లేదా పరలోకానికి వారసులుగా మార్చబడతావు అనేది విషయాన్ని మనం తెలుసుకోవాలి.
ఇదే నేను అడుగుతున్న ప్రశ్న. నీ గురించి నీకు తెలుసా? అంటే ఈరోజు నువ్వు బతికున్నావు, అది నీకు తెలుసు. ఈరోజు అన్నం తింటున్నావు, నీకు తెలుసు. ఈరోజు నిద్రపోతున్నావు, నీకు తెలుసు. ఈరోజు చదువుకుంటున్నావు, నీకు తెలుసు. కానీ నీ గురించి రేపేమవుతావో నీకు తెలుసా? తెలియట్లేదు. కానీ నీ గురించి అసలు ముందు నువ్వు పుట్టక మునుపు నువ్వేమై ఉన్నావో నీకు తెలుసా? అసలు నువ్వు ఎవరు అని నీకు తెలుసా అనే ప్రశ్నను మనము నేర్చుకోవాలి. ఇంతకుముందు కూడా నేను బైబిల్ స్టడీలో చెప్పాను, నువ్వెవరు, అసలు మనిషి ఎవరు అని చెప్పాను. ఈరోజు నుంచి మనము ఈ క్రైస్తవ జీవితంలో అనేక మంది రక్షణార్థమై నేను ఒక ప్రశ్నను దేవుడి సన్నిధానములో ఉంచుతున్నాను. నీ గురించి నీకు తెలుసా? నీ గురించి నీకు తెలుసా? నీ గురించి నువ్వు తెలుసుకోవాలి. మొదటిది మనిషి గురించిన మొదటి అంశం చదవండి. ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనం చదివినట్లయితే చదవండి. దేవుడు తన స్వరూపమందు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరుడిని చేయుదము చాలు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరుడిని చేద్దాము అని చెప్పి నిర్ణయించుకున్నాడు. మొదటిగా నీ గురించి నీకు తెలియాల్సిన అంశం ఏంటంటే, ఈరోజు చాలా మంది అడుగుతున్న ప్రశ్నలకి ఈ అంశంలోనే నేను 3 ప్రశ్నలకు జవాబు అనుగ్రహిస్తా. నా దేవుడు నాకు ఇచ్చిన కొన్ని మాటలని మీకు అనుగ్రహించగోరుతున్నాను. హల్లెలూయా. మొదటిది, నీ గురించి నీకు తెలుసా అనే దాంట్లో మొదటిది, నీవు ఎవరి పోలికల్లో ఉన్నావు? దేవుడు చెప్తున్నాడు, మన పోలిక చొప్పున మన స్వరూపమందు ఎవరిని చేద్దాం? నరుడిని చేద్దాం. నరుడు దేవుని పోలికగా ఉన్నాడు, దేవుని స్వరూపములో ఉన్నాడు. హల్లెలూయా. ఈ లోకములో దేవుని చెప్తున్నాడు, దేవుని చూసారా, దేవుని చూసారా, దేవుని చూసాడా అంటే, దేవుణ్ణి చూసిన వాడు భూమి మీద ఎవడు లేడు. కానీ ఆ దేవుడు ఎలా ఉంటాడు అంటే బైబిల్ చెప్తుంది, ఎవరిలా ఉంటాడంట? మనం ఎలా ఉన్నామో మనం చూసుకుంటే దేవుణ్ణి చూసుకున్నట్లే. ఇప్పుడు ఇందులో నుంచి 3 ప్రశ్నలు నేను చెప్పా. మొదటి ప్రశ్న, క్రైస్తవులు చెప్తున్నారు నీ శరీరాన్ని అపవిత్రపరచొద్దు అని చెప్తున్నాడు. హల్లెలూయా. నీ శరీరాన్ని అపవిత్రపరచకూడదు అని చెప్తున్నా. దేవునికి మహిమ కలుగును గాక. నీ శరీరాన్ని అపవిత్రపరచకూడదు అని ఎందుకు చెప్తున్నామంటే, శరీరము దేవుని పోలిక చొప్పున నిర్మించబడినది కాబట్టి, అది దేవుడు ఇష్టంగా మట్టి తీసి తన చేతులతో చేసుకున్నాడు కాబట్టి ఆ శరీరాన్ని ఏం చేయకూడదు? అపవిత్రపరచకూడదు. హల్లెలూయా. సపోజ్ నువ్వు ఒక మంచి బొమ్మను చేసుకున్నావు. ఏం చేసుకున్నా? ఒక మంచి బొమ్మను చేసుకున్నావు. ఆ బొమ్మకి మంచిగా ముక్కు పెట్టావు, కన్ను పెట్టావు, అన్ని పెట్టావు. పక్కనోడు వచ్చి ఆ ముక్కు తీసేసి దానికి కొంచెం పెద్ద ముక్కు పెట్టాడు అనుకో, నువ్వు చేసిన బొమ్మకు పెట్టిన ముక్కుని అతను ఒప్పుకుంటావా? దేవుని రూపంలో దేవుని కూడా అంతే. నీ శరీరము అపవిత్రపరచబడకూడదని ఎందుకంటున్నాడు అంటే, నిన్ను ఒక సౌందర్యవతిగా, సౌందర్యమైన పురుషుడిగా నిన్ను దేవుడు సృష్టించాడు కాబట్టి నీలో అపవిత్రత. ఎందుకంటే దేవుడు అదే ఆదికాండములో మనం చదివినట్లయితే, దేవుడు నరుడిని చేసిన తర్వాత ఆయన తన నరుడు యొక్క నాసిక రంధ్రంలో ఏం రుద్దాడు? 2వ అధ్యాయం 7వ వచనం చదివినట్లయితే, దేవుడైన యెహోవా నేల మట్టితో నరుడిని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువు వదగా నరుడు ఏమయ్యాడు? జీవాత్మ అయ్యాడు. హల్లెలూయా. అందుకని నీ శరీరములో ఉన్న ఆత్మ దేవునిది కాబట్టి ఆ ఆత్మ, అందుకే దేవుడు చెప్తున్నాడు, నేను పరిశుద్ధుని గనుక మీరును ఎలా 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 ఉండమంటున్నాడు? పరిశుద్ధులై ఉండుడి అంటున్నాడు. అంటే నీ శరీరం ఎలా ఉండాలా? పరిశుద్ధంగా. ఈ మొదటి కార్యంలోనే కొన్ని అంశాలు చెప్తా. నీ శరీరం అపవిత్రపరచబడ్డది అని దాని అంశంలో చాలా మంది క్రైస్తవులు ప్రశ్నిస్తున్న కొన్ని మాటలు ఉన్నాయి. క్రైస్తవులు టీవీ చూడొచ్చా? బైబిల్ చెప్తుంది, బైబిల్లో ఉందా టీవీ చూడొచ్చా చూడకూడదా అని. మొన్న ఆదివారం రోజు మీకు ఒక జవాబు కూడా దేవుడిచ్చాడు. క్రైస్తవుడు టీవీ చూడొచ్చా? ఎందుకు చూడకూడదు?
చాలా మంది అడుగుతున్నారు. ఎందుకంటే దేవుడు తన స్వరూపమందు నరుని చేసుకున్నాడు కాబట్టి, ఆ స్వరూపములో కన్ను కూడా ఉంది కాబట్టి, కన్ను అపవిత్రపరచబడితే ఆయన స్వరూపమందు ఉన్న ఈ శరీరము అపవిత్రపరచబడుతుంది కాబట్టి, నరుడు శరీరాన్ని, దేవుని పోలికగా ఉన్న శరీరాన్ని అపవిత్రపరచకూడదు అని చెప్పి టీవీ ఏం చేయకూడదు, చూడకూడదు. హల్లెలూయా. నిన్నది నన్ను ఒక సహోదరుడు నన్ను ఒక ప్రశ్న అడిగాడు. ఏమనంటే బాప్తిసం తీసుకున్నాక, లేదా మీ క్రైస్తవులు చెప్తున్నారు మా దేవుళ్ళకి కళ్ళు అంటే చాలా ఇష్టం, కొంతమంది దేవతలకి, కాబట్టి మేము మందు తాగుతున్నాం, కళ్ళు తాగుతున్నాం. తెలంగాణ ఒక వ్యక్తి నన్ను అడిగిన ప్రశ్న, క్రైస్తవులు ఎందుకు మందు తాగకూడదు అంటున్నారు? బాప్తిసం తీసుకోకపో అవన్నీ పక్కన పెట్టేస్తాయండి, మందు ఎందుకు తాగకూడదు అంటున్నారు? దీనికి బైబిల్లో ఏమన్నా ఉందా? మీ బైబిల్లో రాసుకున్నవి నాకు చెప్పొద్దు. మీరు ఒక మాట నాకు చెప్పండి, క్రైస్తవుడు మందు ఎందుకు తాగకూడదు? హల్లెలూయా. లేదా మనిషి ఎందుకు క్రైస్తవుడు కూడా పక్కన పెట్టేయండి, అసలు మనిషి వ్యర్థమైన ఆల్కహాల్ ఎందుకు తాగకూడదు? అట్లా తాగితే వారికి శిక్ష ఎందుకు వస్తుంది అనే ప్రశ్నకి జవాబు ఏంటంటే, మీరు కొత్తగా ఏదైనా బండి ఏదైనా కొనుక్కున్నారు, మీకు ఇష్టమైంది ఏదైనా తీసుకున్నారు, ఆ దాంట్లో ఇప్పుడు నేనే ఉన్నాను, పక్క కొత్తగా బండి కొనుక్కున్నాను, నా బండిని పక్కన ఒక వ్యక్తి తీసుకుపోయి బండిలో పెట్రోల్ పోయే బదులు డీజిల్ పోసాడు. నా బండి ఏమైపోద్ది? చెడిపోద్ది. ఇప్పుడు నాకేమనిపిస్తుంది? డీజిల్ పోసిన వాడి మీద ఏమొస్తుంది? కోపం వస్తుంది. రెండవది, నా బండి ఖరాబ్ అయిందని నాకేమవుతుంది? బాధ వస్తుంది. ఆ బాధలో నేనేం చేస్తాను? నా బండిలో ఎవడైతే డీజిల్ పోసాడో వాడిని ఏం చేస్తాను? ఏదో ఒకటి చేస్తాను. హల్లెలూయా. ఇదే విధంగా ఎవరైతే మద్యానికి బానిసలై తన శరీరాన్ని అపవిత్రపరుచుకుంటారో వారికి అనేకమైన శ్రమలు కలగడానికి, తన కుటుంబాలలో అన్ని నష్టాలు కలగడానికి గల కారణం, తన జీవితాన్ని నష్టం కలుసుకోవడానికి గల కారణం, బైబిల్ ఏం చెప్పినా బైబిల్లో ఉన్నది నేను చెప్పట్లా. దేవుడు తన స్వరూపమందు నిన్ను చేసుకున్నాడు, తన జీవవాయువైన తన ప్రాణాన్ని నీలోకి పెట్టాడు. దేవుడు పరిశుద్ధుడు కనుక నువ్వు పరిశుద్ధుడిగా ఉండాలని చెప్తున్నాడు. అపవిత్రమైనది ఆయన చేసుకున్న శరీరంలోనికి పంపిస్తే ఆయన ఊరుకుంటాడా? ఊరుకోడు కదా. ఆ శాపము రాకుండా ఉండే నిమిత్తమై క్రైస్తవులుగా మేము చెప్తున్నా, ఏమని? వ్యర్థమైన అలవాటులకి వెళ్ళకూడదు. అది సిగరెట్, బీడీ, ఏదైనా సరే ఆ అలవాటులోకి నువ్వు వెళ్తున్నావు అంటే దేవుడు చేసుకున్న ఆ రూపాన్ని నువ్వు అపవిత్రపరిస్తే, అందుకే దేవుడు చెప్తున్నాడు, ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుని వాడిని, మనల్ని దేవుడు పాడు చేస్తాడు. అలాగ మనం పాడైపోకుండా నిమిత్తమై మనం ఎవరమో మనం తెలుసుకోవాలి. మనము దేవుని స్వరూపము. హల్లెలూయా. రెండవది చాలామంది క్రైస్తవులకి వస్తున్న మంచి ఒక ప్రశ్న ఏంటంటే, చాలామంది పాస్టర్స్ చెప్తున్నారు, పాస్టర్ గారు నన్ను అడిగిన ఒక ప్రశ్న, కమ్మలు పెట్టుకోకూడదు అంటున్నారు, సౌందర్యం వ్యర్థం అని చెప్తున్నారు, ఏం పెట్టుకోకూడదు అంటున్నాడు, ఎలా ఉండకూడదు అంటున్నాడు. ఎందుకు ఉండకూడదు అంటే, నేను ఇప్పుడు చెప్పేవన్నీ బైబిల్ ప్రకారంగా కాదు. ఎందుకు ఉండకూడదు అంటున్నారు అంటే, మన్నైనది వెనకటి వలే మన్నైపోతుంది. యోబు గారు చెప్తున్నారు, నేను దిగంబరనై వస్తుని దిగంబరిగానే వెళ్తున్నాను. కాబట్టి మనం వచ్చింది ఎలాగో దిగంబరిగా, అంటే ఏమి లేకుండా ఎలాగో వచ్చామో అలాగో వెళ్ళమని చాలా మంది చెప్తున్నారు. కానీ దేవుడు ఇచ్చినది ఏంటిది? దేవుడు ఇచ్చిన ఈ శరీరాన్ని అపవిత్రపరచుకోకూడదు అని చెప్పి మనకి లోక సంబంధమైన, లోకానుసారమైన ప్రతి ఒక్క అలంకారం అనేవి మనకి ఉండకూడదు. అందుకే అపోస్తలుడైన పౌలు కూడా చెప్తున్నారు, జడలు అల్లుకొనుట యందును బంగారు నగలు
ఆ, ముత్యములతోనైనను ఆ, అలంకరించుకొనక దైవ భక్తి గల దేవునికి మహిమ కలుగును గాక. దైవ భక్తి గలవారు అంటే కమ్మలు పెట్టుకుంటే తప్పు లేదులేండి, నువ్వు కమ్మలు పెట్టుకో తప్పు లేదు. కానీ అలంకారం అంటే ఆ కమ్మలు ఎంత పొడుగు పెట్టుకున్నావు అనుకో, దాన్ని ఏమంటారు? అలంకారం. నువ్వు మంచి జడేసుకో, కొంచెం పూలు పెట్టుకో, అది తప్పు లేదు. ఎంత పొడుగు పూలు పెట్టుకుంటావు చూడు, అది తప్పు. నువ్వు మంచిగా ఒక చిన్న చైన్ వేసుకో, తప్పులేదు. 10 చైన్లు వేస్తావు చూడు, అది అలంకారం. చాలా మంది అంటారు వేసుకోకూడదు, ఇది వేసుకోకూడదు. వేసుకోకూడదని కాదు, అంత అలంకారంగా నువ్వేం చేయకూడదు, ఉండకూడదు. దైవ భక్తి గల స్త్రీలమని చెప్పుకున్నాక నేను చూస్తూ ఉంటాను ఇప్పుడు యూట్యూబ్లో. నేనే చెప్తున్నాను, చాలా మంది నాకు ఇప్పుడు కామెంట్స్ కూడా వేస్తారు కొంతమంది. ఎందుకంటే వాళ్ళు చేసే పని నేను వాళ్ళని విమర్శించట్లేదు, ఇలా తప్పు అని చెప్తున్నాను. దైవ భక్తి గల స్త్రీలమని తగినట్లుగా సత్క్రియల చేత దేవునికి మహిమ కలుగును గాక. ఒక ఆమె చెప్తా ఉంటుంది, ఏంటి తెలుసా, ఫుల్ లిప్స్టిక్ వేసుకుంటుంది, ఫుల్ పౌడర్ వేసుకుంటుంది, దైవ భక్తి గల స్త్రీలము అంటే. ఆమె దైవ భక్తి గల స్త్రీలంటే ఎలా ఉండాలని చెప్తుంది? నేను దైవ భక్తి గల స్త్రీ అని చెప్పి ఆమె చెప్తుంది. ఆమె ఏం వేసుకుని ఉంది? ఫుల్ లిప్స్టిక్ వేసుకొని, నెయిల్ చూడాలి ఎంత పొడుగు, నెయిల్ పాలిష్లు వేసుకొని, జడ ఎట్లా వేసుకొని. స్త్రీకి తలకి ఏం వేసుకోవాలంట? దేంతో వేసుకోవాలంట? పైట గొంగుతో వేసుకోమంటే వాళ్ళు వేసుకుంటారు ఏంటిది? స్కార్ఫ్. బైబిల్లో ఉన్నదా స్కార్ఫ్ వేసుకోమని? దానికి సపరేట్ రేట్లు పెట్టి అమ్ముతా ఉంటారు ఎక్కడెక్కడ బయట. స్త్రీ వాళ్ళు చెప్పే మెసేజ్ వాళ్ళు చేసేదానికి సంబంధం ఉందా? అలాంటివి మనకు ఉండకూడదు. దైవ భక్తి గల స్త్రీలమని మనం చూపించుకోవాలా. అంటే నువ్వు ఉన్న వస్త్రం, నువ్వు గమ్మలు పెట్టుకో, మంచిగా పౌడర్ కొంచెం పూసుకో, తప్పులేదు. కానీ నువ్వు దైవ భక్తి గల స్త్రీవని నువ్వేం చేయాలా? చూపించాలి. హల్లెలూయా. ఆ దేవుడి వాక్యం చెప్తుంది, నువ్వు దేవుని స్వరూపం, దేవుడు ఆత్మ నీలో ఉన్నాడు కాబట్టి అది స్త్రీ అయినా పురుషుడైనా నీ శరీరాన్ని ఏం చేయకూడదు? అపవిత్రపరచుకోకూడదు. మూడవ ప్రశ్న చాలా మంది నన్ను అడిగిన ప్రశ్న, క్రైస్తవులు ఎందుకు అన్నీ తింటా ఉంటారు? నాన్ వెజెస్లో A to Z అన్ని క్రైస్తవులు తింటున్నారు, తినొచ్చా? తప్పు కాదా? తప్పు కాదు. ఏం కాదు? తప్పు కాదు. నీ శరీరానికి లోపల నుంచి వచ్చినదే కానీ బయట నుంచి లోపలికి వెళ్ళేది ఏం కాదంట? అపవిత్రమైనది కాదు. హల్లెలూయా. ఎందుకు తెలుసా? నీ భోజనము వలన, నీవు తినే తిండి వలన ఇతరులకి నువ్వు ఎలా ఉండకూడదంట? అభ్యంతరంగా ఉండకూడదు. తీసావా? అనుమానించువాడు తినిన ఎడల విశ్వాసం లేకుండా తినును. దేవునికి మహిమ కలుగును గాక. రేపు వినాయక చవితి వస్తుంది, చాలా జాగ్రత్త. ఏమొస్తుంది? నీ మనసులో డౌట్ పెట్టుకొని కానీ తిన్నావు అనుకో, నేను 2 మాటల్లో మీకు చెప్తాను, గుర్తుపెట్టుకోండి. నువ్వు తీసుకొని, ఎందుకంటే నేను ముందు జాగ్రత్త చెప్తున్నాను, ఎందుకంటే మీరు నన్ను మళ్ళీ అడుగుతారు. ఏమని తెలుసా? పాస్టర్ గారు మీరు తినమని చెప్పారు, మేము తిన్నాము, ఇప్పుడు చూడు నాకు రోగాలు వచ్చినాయి. 2 విషయాలు చెప్తాను, గుర్తుపెట్టుకో. మొదటిది, అడేముంది? అనుమానించిన వాడు తిన ఎడల ఈ విశ్వాసము లేకుండా తినును గనక అది వానికి వాడు దోషి అని తీర్పును అందుతాడంట. అంటే అనుమానించకుండా తింటే, అనుమానించువాడు తింటే అంటే నువ్వు తీసుకొని తినే దాంట్లో, నీ తిండిలో నువ్వు అనుమానం లేకుండా విషము తిన్నా నీకేం కాదు. ఏం కాదంట? మీకు చిన్న కథ చెప్తాను చూడండి. నేను చిన్నప్పుడు విన్న కథ. ఒక వ్యక్తి పొలం గట్టు మీద నడుచుకుంటూ వెళ్తున్నాడంట. పొలంలో నీళ్ళు వేయటానికి నడుచుకుంటూ పోతున్నాడంట. పోతా ఉంటే కాలుకి ఏదో గుచ్చుకునింది.
ఏం చేసింది? ఏదో గుచ్చుకునింది. అబ్బా ఏదో గుచ్చుకుందే అని చెప్పేసి వెనక్కి తిరిగి చూశాడంట. బ్యాటరీ లైట్ వేసి చూస్తే అక్కడ ఏముంది? ముళ్ళు ఉందంట. ఏముంది? ముళ్ళు ఉంది. ముళ్ళే కదా, ఏం కదలే అని చెప్పి దులుపుకొని వెళ్ళిపోయాడు. పొలం పనిచేసే వాళ్ళు ఎలా ఉంటారు? గట్టిగా ఉంటారు. ముళ్ళే కదా అని వెళ్ళిపోయాడు. తెల్లారి పొద్దున్నే లేచి మళ్ళీ మోటార్ ఆఫ్ చేయడానికి వస్తా మళ్ళీ అక్కడే తొక్కాడంట. మళ్ళీ అక్కడ తొక్కటానికి కాలు అయిపోయి ముందు చూస్తే పాము చచ్చిపోయిందంట. ఏం చచ్చిపోయింది? పాము చచ్చిపోయిందంట. పాము కాటేస్తే ఎలా ఉంటుంది? ఎట్లా ఉంటుంది? 2 ఉంటాయి. ముళ్ళుకు 2 ముళ్ళులు ఉన్న ముళ్ళు గుచ్చుకుంటే ఎట్లా ఉంటుంది? ఇలానే ఉంటుంది. ఆయన ఏం చేశాడు తెలుసా? ఓయమ్మ రాత్రి నాకు కరిసింది పాము అల్లా పామ అనగానే పడిపోయాడు, చచ్చిపోయాడు. ఇప్పుడు అతనికి రాత్రి పాము కరిస్తే పొద్దున్న ఎలా చచ్చిపోతాడు అంటే అతను దేని వల్ల చచ్చిపోయాడు? తనకొచ్చిన అనుమానం వలన. నువ్వు తినే తిండిలో అనుమానం అంటే ఆ అనుమానమే నీకు లోకంలో కూడా సామెత ఉంది, అనుమానమే పెద్ద భూత. ఆ భూతం వచ్చి కూర్చుంటది. ఆ భూతం వచ్చిందనుకో నువ్వేమవుతా? చనిపోతా. హల్లెలూయా. అనుమానముతోటి అది తినిన ఎడల ఒకవేళ నీకు కానీ ఏమన్నా అవుతుందో అని భయం వేస్తే బెటర్ నువ్వు తినకుండా ఉంటే మంచిది. అదే నీ మనసులో ఏ అనుమానము లేకుండా, ఎలాంటి దోషము లేకుండా, నీవు కానీ భయం లేకుండా తింటే తప్పు లేదు. హల్లెలూయా. నేను దేని గురించి చెప్తున్నాను మీకు బాగా అర్థమయ్యే ఉంటుంది. ఒకవేళ మీరు భయపడుకుంటా అనుమానంతో తీసుకోవాలనుకుంటే తీసుకోగాకండి. అనుమానము నీలో ఉంటే తినకూడదు. హల్లెలూయా. ఇది దేని గురించి తెలుసా? క్రైస్తవులు ప్రసాదము తినొచ్చా? అనుమానము నీకుంటే తినగాకు. అనుమానము లేకుండా అక్కడ ఉన్న దానిని గురించి నువ్వు యోచించకుండా నీ చేతిలో ఉన్న దాని గురించి మాత్రమే ఆలోచిస్తే తిను. అనుమానంతో తింటే అది నీకు పాపమే. ఆ పాపం వల్ల ఏం కలుగుతుంది? దోషం వస్తుంది, శిక్ష వస్తుంది. అనుమానం లేకుండా నువ్వు దేవుని విశ్వసించి తింటే ఏం కలుగుతుంది? ఏమొస్తుంది? దోషి అని నువ్వు తీర్పు పొందవు అనుమానం లేకుండా తింటే. హల్లెలూయా. నువ్వెవరి స్వరూపం? దేవుని స్వరూపం. హల్లెలూయా. దేవుని స్వరూపము. దేవుడు మందసమే ఒక గుడిలోకి వెళ్తే ఆ దేవత సాష్టాంగ నమస్కారం చేసిందంటే అంత శక్తివంతమైన దేవుడి స్వరూపంలో నీవుంటే నువ్వెంత శక్తివంతంగా ఉండాలా. కానీ మనం ఏం చేసుకుంటాం తెలుసా? మన శరీరాన్ని అపవిత్రపరచుకుంటా, మన మనస్సును అపవిత్రపరచుకుంటా, మన చేసే క్రియను అపవిత్రపరచుకొని మనము దేవుని స్వరూపము నుంచి ఏమైపోయా? తొలగిపోయా. ఈ శరీరము దేవుడి స్వరూపమే, కానీ ఆత్మ మనస్సు దేవుని స్వరూపంలో తొలగిపోయింది. హల్లెలూయా. మనం నేర్చుకోవాల్సిన మొట్టమొదటి కార్యం, నువ్వు దేవుని స్వరూపము కనుక తిరిగి ఆ స్వరూపంలోకి నువ్వు వస్తే నిత్యముగా ఎక్కడికి వెళ్తావు? దేవుని రాజ్యం వెళ్తావు. రెండవది యెషయా గ్రంథము 49వ అధ్యాయము 16వ వచనం చదవండి. చూడుము, నా అరచేతుల మీద నేను నిన్ను చెక్కి ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. రెండవది, నీ గురించి నీకు తెలుసా అనే ప్రశ్నలో రెండవ ప్రశ్న, అసలు నేను ఎక్కడున్నా? నువ్వెవరి స్వరూపంలో ఉన్నావు అంటే దేవుని స్వరూపంలో ఉన్నావు. నువ్వెక్కడున్నావు? ఇప్పుడు మీరందరూ చెప్పండి, మీరు ఎక్కడున్నారు? ఈ వాక్యం గురించి మీరు చెప్పగాకండి. మీరు ఎక్కడున్నారు అనుకుంటున్నారు? మీరు ఇంత ముందు దాకా ఎక్కడున్నారు? మనం భూమి మీద ఉన్నాం, భూమి మీద నడుస్తున్నాం, భూమి మీద దేవుడు చేశాడు కాదు. చూడుము, నా అరచేతుల్లో నిన్ను. హల్లెలూయా. మనిషిని దేవుడు చేసినాక, మనిషిని తన స్వరూపంలో చేసినాక ఎక్కడ పెట్టుకున్నాడంట? అరచేతుల్లో పెట్టుకున్నాడంట. కానీ ఆ అరచేతిలో నుంచి మనిషి ఏమైపోతున్నాడు? జారిపోతున్నాడంట. అరచేతుల నుంచి ఏమైపోతున్నాడు? జారిపోతున్నాడంట. చదవండి, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం చదవండి.
ఈ ఆ, ఇందుని గూర్చి రాయబడినదేమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. ఆ ఆ అందరూ ఏం తప్పాడంట? ఏ త్రోవ తప్పారంటే, దేవుడు తన అరచేతుల్లో పెట్టుకుంటే, ఎంతసేపు నేను చేతిలోనే ఉంటాను, కిందకి దిగుతాను. ఒక పిల్లోడిని తీసుకొని చంకన పెట్టుకుంటే వాడు ఎంతసేపు ఉంటాడు మన దగ్గర? ఏం చేస్తుంటాడు? వాడినేమో మనం ఎత్తుకుంటాం. మా జాయిన్ కూడా ఈ పిల్లలు ఏం చేస్తారంటే ఓరికి ఎత్తుకోవాలని చూస్తుంటారు. కానీ వాడికేమో దిగి ఆడుకోవాలనిపిస్తుంటది. హల్లెలూయా. కానీ పిల్లల మనసు ఇట్లాగే మన మానవుడు కూడా ఏం చేస్తున్నాడు తెలుసా? దేవుడు ఆయన అరచేతుల్లో నిన్ను ఎత్తుపెట్టుకుంటే ఎలాంటి ఆపద రాకుండా, ఎలాంటి శోధన కష్టం రాకుండా ఆయన చేతిలో నిన్ను చెక్కుకొని చేతుల్లో పెట్టుకుంటే వాళ్ళు ఏం చేస్తున్నారంట? త్రోవ తప్పి, ఆ అరచేయి అనే త్రోవను తప్పి ఏకంగా ఏమయ్యారంట? ఏమయ్యేవాళ్ళంట? పనికిమాలినోళ్ళు అయిపోయారంట. హల్లెలూయా. రెండవది, నువ్వెక్కడ ఉన్నావంటే దేవుని చేతిలో ఉండాలా. కానీ నువ్వెక్కడ ఉన్నావంటే భూమి మీద ఉన్నావు. ప్రియమైన దేవుడు బిడ్డ, ఇద్దరు రాజులు ఉన్నారు భూమికి. ఎంతమంది? ఇద్దరు రాజులు ఉన్నారు. ఒకటి సర్వలోకాధిపతి, ఒకటి సర్వలోకాధిపతి, రెండవది లోకాధిపతి. హల్లెలూయా. ఈ రెండింటికి, లోకాధిపతికి సర్వలోకాధిపతికి తేడా ఏంటి? లోకాధిపతి సాతాను, సర్వలోకాధిపతి దేవుడు. దీనికి ఎగ్జాంపుల్ చెప్పనా? ఆంధ్రప్రదేశ్కి సీఎం ఎవరు? చంద్రబాబు నాయుడు. ఇండియాకి ప్రధానమంత్రి ఎవరు? మోడీ. అంటే ఇండియా మొత్తానికి హెడ్ ఎవరు? చంద్రబాబు నాయుడు సంతకం పెట్టినా దాన్ని తుడిపేయడానికి అథారిటీ ఎవరికి ఉంటుంది? మోడీకి. ఈ లోకాధికారి నిన్ను నరకానికి నడిపించిన, అపవాది నిన్ను నరకానికి పోయే దారిలోనికి ఆయన చేతుల్లో నుంచి నేను తీసుకుపోయినా తిరిగి నిన్ను ఆయన చేతిలో పెట్టగలిగిన వాడు ఎవరు? సర్వలోకాధికారి అయిన దేవుడు. నువ్వెవరి చేతిలో ఉన్నావు ఈరోజు? లోక ఆశలతో ఉండి, లోకానుసారమైన జీవితం ఉండి, లోకానుసారమైన మైండ్ ఉంటే నువ్వు లోకాధికారి చేతిలో ఉంటావు. అదే పరలోకం రాజ్యమును గురించి, పరలోక సంబంధమైన ఆలోచనలు నీకుంటే నువ్వు కానీ పనికొచ్చే క్రియలు కొన్ని చెప్పండి. పనికి మాలిన క్రియలు కొన్ని చెప్పండి. పనికి మాలిన క్రియలు ఏంటి? ఆయన చెప్తాను, బైబిల్లోనే ఉంది. అందరూ ఏమయ్యారంట? పనికి మాలిన వాళ్ళు అయిపోయారంట. పనికొచ్చే వాళ్ళు ఎవరు? పనికి మాలిన వాళ్ళు ఎవరు? పనికొచ్చే వాళ్ళు అనేది పనికొచ్చే క్రియ ఏంటి? చదువు. అది వద్దులేమ్మా. పనికొచ్చే క్రియలు కొన్ని చెప్పండి. టైం అయిపోతుంది, మీరు తొందరగా చెప్తే తొందరగా ముగిస్తాను. పనికొచ్చే క్రియలు కొన్ని చెప్పండి. మంచి ప్రవర్తన, ఇంకా ప్రార్థన చేసేది పనికి వచ్చుద్దా లేదా? బైబిల్ చదివేది పనికి వచ్చుద్దా లేదా? ప్రార్థన చేసేది ఎందుకు పనికి వచ్చుద్ది? దేనికి పనికి వచ్చుద్ది? దేవుడితో మాట్లాడడానికి. బైబిల్ చదవటం దేనికి పనికి వచ్చుద్ది? బైబిల్ చదవటం దేనికి పనికి వచ్చుద్ది? జ్ఞానానికి. ఒకటి దేవుడు మనతో మాట్లాడడానికి, జ్ఞానానికి ఒకటి. ఇంకా బైబిల్ చదవటం ఇంకొకటి కూడా ఉంది, ముఖ్యమైనది చెప్పట్లా. మన జీవితాన్ని చూసుకోవటానికి ఏం పనికి వస్తుంది? బైబిల్ చదువుతాం. తర్వాత ఉపవాస ప్రార్థన పనికి వచ్చేదే, పనికి రాందా? అది దేనికి పనికి వస్తుంది? ఉపవాస ప్రార్థన దేనికి పనికి వస్తుంది? దేవుని గణపరిచే విషయం దేనికి పనికి వస్తుంది? సరే, పనికి మాలిన క్రియలు చెప్పండి. చర్చిలో చెప్పగాకండి, బయటికి కూడా చెప్పండి. ప్రార్థన చేయకుండా ఉండడం, సినిమాలు చూడడం, ఫోన్లు చూడడం, ఇంకా
ఏంటిది? మందిరానికి రాకుండా ఉండడం, ప్రార్థనలు చేయకుండా ఉండడం, ప్రార్థనకి రాకుండా ఉండడం, సాకులు చెప్పడం, ఇవన్నీ ఏ క్రియలంట? ఏం ప్రార్థనకు రాలేదంటే నాకు ఫలానా పని ఉంది. దాన్ని ఏమంటారు? మనసుంటే, మనసు లేకపోతే దేవుని సన్నిధానంలోకి పోవాలని మనసుంటే మార్గం ఉంటుంది. మనసు లేకపోతే మార్గమే ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. నాకు కూడా యూట్యూబ్లో వాక్యం చెప్పాలని మనసు ఉంది కాబట్టి నా దేవుడు మార్గాన్ని తెరిచాడు. మనకి ఏదైనా సరే మన మనసులో దేవుని కొరకు ఆశ ఉంటే, ఆశ లేకపోతే అది, అందుకే త్రోవ తప్పిపోయారంట. దేవుడేమో అరచేతుల్లో పెట్టుకోవాలనుకుంటున్నాడు. నువ్వెక్కడున్నావంటే దేవుని అరచేతుల్లో ఉన్నావు ముందుగా. ఇప్పుడు ఎక్కడున్నావంటే చేతిలో నుంచి జారి పడ్డావు. ఎక్కడున్నావు? చేతిలో నుంచి జారి పడితే ఎక్కడ పడిపోతా? నేల మీద. ఈ లోకములో పడిపోయా, లోక ఆశలతో పడిపోయా. తిరిగి నిన్ను దేవుడు ఎక్కడ తీసుకొని వస్తానన్నాడు? ఆయన అరచేతుల్లోకి. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8వ వచనం చదవండి త్వరగా. 55. నా తలంపులు నీ తలంపులు వంటివి కావు, నీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు. హల్లెలూయా. దేవుడి చేతుల్లో నువ్వెందుకు ఉండాలి అని ఈరోజు చెప్తున్నామంటే, నీ తలంపులు దేవుడి తలంపులు వంటివే కావు. నీ తలంపులు ఎలా ఉంటాయంటే, అది చేయాలి, ఇది చేయాలి, అటు పోవాలి, ఇటు పోవాలి, అది తాగాలి, ఇది తాగాలి, ఇది తినాలి, అది తినాలి అని చెప్పి ఏమేమో అనుకుంటుంటాం. దేవుడి తలంపులు ఏంటంటే, ఎలాగైనా సరే నశించిపోతున్న నిన్ను నరకం నుంచి తప్పించి పరలోక రాజ్యానికి తీసుకుపోవాలి. హల్లెలూయా. దేవుడి తలంపు ఏంటి? నశించిపోతున్న నిన్ను నరకం నుంచి తప్పించి పరలోక రాజ్యం తీసుకుపోవాలని దేవుడి తలంపు. నీ తలంపు ఏంటంటే, ఏం తిందమా, ఏం తాగుదామా, ఎటు పోదామా, ఏం చేద్దామా అని చెప్పి ఎప్పుడు చూడు లోకానుసారమైనవే. హల్లెలూయా. దేవుని త్రోవ ఏంటంటే, ఎప్పుడు చూడు ప్రార్థన చేయాలా, బైబిల్ చదవాలా, ఏదోదో చేయాలి, దేవుడితో ఉపవాసం ఉండాలా, దేవుడితో నడవాలా. ఇది దేవుని త్రోవ. నీ త్రోవ ఏంటంటే నీకు ఇష్టం వచ్చినట్టుగా జీవించాలా. అది నీ త్రోవ. అందుకే దేవుడు ఏం చెప్తున్నాడు? నా తలంపులు వేరు, నీ తలంపులు వేరు. నా త్రోవలు మీ త్రోవల వంటివి కావు. అందుకే దేవుడు త్రోవలో నడవాలంటే ఆయన చేతిలో ఉండాలి. ఇప్పుడు నేనున్నాను అనుకోండి, ఈ మైకు ఒక మనిషి అనుకోండి, ఈ మనిషి నా చేతిలో ఉన్నాడు. నేను ఎటు పోతాను అటు తీసుకుపోతాను. నా చేతిలో ఉంటే నేను ఎటు పోతాను అటు వస్తుందా, లేకపోతే ఇక్కడ పెట్టేసి నేను నడుచుకుంటూ పోయి తిరిగితే నా వెనకాల వచ్చుద్దా? అది నా చేతుల నుంచి కింద పడిపోయింది. ఇప్పుడు అది నేను ఎటు వెళ్తే అటు వస్తుందా, రాదా? రాదు. నువ్వు దేవుడి చేతిలో ఉన్నంత వరకు దేవుడు వెళ్ళే స్థలం, ఏ స్థలానికి దేవుడు వెళ్తాడు? పరిశుద్ధమైన స్థలం. ఎక్కడ దేవుడు ఉంటాడు? పరలోక రాజ్య. ఆయన చేతిలో నువ్వు ఉంటే అక్కడికి తీసుకెళ్తాడు. ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావో గుర్తు చేసుకో ఒకసారి. నువ్వు దేవుడి స్వరూపం. రెండవది, నువ్వు దేవుని చేతిలో ఉంచబడి ఉన్నావు. కానీ ఇప్పుడు నీకు దేవుని స్వరూపం పోయింది. ఇప్పుడు నీకు దేవుని చేతిలో నుంచి కింద జాడిపడి ఉన్నావు. నువ్వు తిరిగి దేవుడి చేతిలోకి రావాలా, తిరిగి దేవుని స్వరూపంలోకి నువ్వు రావాలి. మూడవది, ఈరోజుకి 3 చదవండి. యెషయా గ్రంథం 46వ అధ్యాయము 4వ వచనం. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను. హల్లెలూయా. ఇందాకేమో చేతిలో ఉన్నామన్నా, ఇప్పుడు ఎక్కడ ఉన్నాడంట? ఎత్తుకొని ఉన్నాడంట దేవుడు. ఎప్పుడు దాకా ఎత్తుకుంటాడంట? ముదిమి వచ్చే వరకు. చిన్న పిల్లోళ్ళలాగా నువ్వేం చేస్తున్నావు ఈరోజు? నేను దిగి వెళ్ళిపోతా, నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటా, నా ఇష్టం వచ్చినట్టు నడుస్తాను అనుకుంటున్నా. కానీ దేవుడు నిన్ను చంక పెట్టుకొని ఉన్నాడంట. ఎక్కడ? పిల్లోడిని. కానీ నిన్న రాత్రి నేను ఒక వీడియో చూశాను, విజయవాడ వీడియో చూశాను. పిల్లోడు అమ్మాయి చేతిలోనే ఉన్నాడు. లాస్ట్కి తెలిసింది ఏంటి తెలుసా? వీరు అమ్మాయిని రక్షించడానికి వెళ్ళి చూసేలోపు పిల్లోడినేమో చంకలో పెట్టుకుంది, ఒక చేతితోటేమో కొమ్మ పట్టుకొని ఉంది తల్లి. పిల్లోడు చంకలోనే ఉన్నాడు. పిల్లోడికి కాళ్ళు మునిగిపోయినాయి, తల్లి ఏమో ఇక్కడికి నీళ్ళు వచ్చినాయి, ఇక్కడ కూర్చోబెట్టుకుంది తల్లి, భుజాల మీద కూర్చోబెట్టుకుంది పిల్లోడిని. వాడేమో భుజాల మీద ఉండి జుట్టు పట్టుకున్నాడు, వాళ్ళ అమ్మ జుట్టు పట్టుకొని అలాగే కూర్చొని ఉన్నాడు. వాళ్ళ అమ్మ ఇక్కడ దాకా మునిగిపోయింది, వాడు జుట్టు పట్టుకొని ఉన్నాడు. ఇప్పుడు ఆమె ఏం చేస్తుంది? ఎంత గట్టిగా పట్టుకుందంటే ఆమె అనుకునిందంట, మనిషి బతికున్నప్పుడు గ్రిప్ దొరకదు, చచ్చిపోయాడంటే చెయ్యి ఏమైపోద్ది?
గట్టిపడిపోద్ది అని చెప్పి ఆమె ఏం చేసింది? ప్రాణం విడిచింది. హల్లెలూయా. నేను ఆ వీడియో అట్లే చూసా. ఈమె ఎందుకు చనిపోయి ఉండొచ్చు అని ఆలోచిస్తే, పిల్లోడేమో భుజం మీద ఉన్నాడు, వాడు పట్టుకొని ఉన్నాడు, నీళ్ళేమో ఆమె నెత్తి మీదకి ఉన్నాయి. అంటే ఆ భుజం మీద కూర్చున్నాడంటే పిల్లోడి నెత్తి మీదకి ఏం రావు, నీళ్లు రావు. కాబట్టి ఆమె ఒకటి అనుకొని ఉండొచ్చు. నేను ఆ వీడియో చూసేటప్పుడు అనుకున్నాను, ఆమె కావాలని చనిపోయింది, నీళ్లు తాగి చనిపోలా. నేను చచ్చిపోయినా పర్లేదు, నా బిడ్డ బతకాల. హల్లెలూయా. నువ్వు దేవుని చేతిలో ఉంటే ఒకానొక సందర్భంలో దేవుడు నిన్ను చేసుకొని ఆయన చేతిలో పెట్టుకున్నాడు, చంకన పెట్టుకున్నాడు. కాబట్టి ఏ శోధన వచ్చినా నువ్వు భయపడతలా, ఏ వ్యాధి వచ్చినా భయపడవు. ఆయన చంకలో నువ్వు లేవంటే ఏం చేయాలా? భయపడాలి. నువ్వెక్కడున్నావు? ఆయన చేతిలో. ప్రియమైన దేవుడు బిడ్డ, మనిషిని ఆయన చంకన పెట్టుకున్నాడు కాబట్టి ఆయన లోకానికి వచ్చి ఏం చేశాడు? ఆ తల్లి ఎలా చచ్చిపోయిందో అలాగనే యేసు ప్రభు మన కోసం ఏం చేశాడు? చనిపోయాడు. ఆయన స్వరూపమందు మనల్ని చేసుకున్నాడు కాబట్టే ఆయన మన కోసం ఏమయ్యాడు? చచ్చిపోయాడు. ఇప్పుడు చూడండి, చాలా మంది చెప్తా ఉంటాడు, తల్లి ప్రేమ కంటే మించిన ప్రేమ ఎవ్వరిది కాదు అంట. ఏ తల్లైనా, ఇప్పుడు చూడండి, ఏ తల్లి అయినా సరే బిడ్డ కోసం చచ్చిపోయినట్టు ఉందా? ఆమె నీళ్ళలో మునిగి చచ్చింది కాదు, ఆమె బిడ్డను బతికించుకోవాలని నీళ్ళలో మునిగి చచ్చిపోయింది అంతే. కావాలని కొట్టి చంపేయాలనుకుంటే నా బిడ్డ కోసం చచ్చిపోతానన్న వాళ్ళు ఉన్నారా? ఎవరు ఉండరు. ఒకవేళ వాళ్ళ కోసం వాళ్ళ ప్రాణం వాళ్ళకి ఉంటుంది, కానీ నిన్ను తన స్వరూపమందు చేసుకున్నాడు కాబట్టి దేవుడు నీ కోసం ఏమయ్యాడు? చనిపోయాడు. కానీ నువ్వేమనుకుంటున్నావు తెలుసా? నన్ను దేవుడు చేయి విడిచిపెట్టాడు, నాకేం జరగట్లేదు, నాకు ఇంకెప్పుడు జరుగుతాయంటే, నువ్వు దేవుని చంకలోనికి తిరిగి వస్తే నీకు అన్నీ జరుగుతాయి. ఈరోజు చాలా మంది అనుకుంటున్నాడు, నా దేవుడు నన్ను చేయి విడిచిపెట్టాడు, నాకెందుకు ఇన్ని కష్టాలు వస్తూ ఉన్నాయి, నేను అనుకున్నవి ఎందుకు ఏం జరగపోవట్లేదు, నేను అనుకుంటే అన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోతున్నాయి. నా జీవితం ఎలా అంటే, నువ్వు దేవుని చంకలో లేవు కాబట్టే. నువ్వు దేవుని చంకలోనికి తిరిగి వస్తే ఆయన చంకలు పెట్టుకొని నిన్ను ఎత్తుకొని నీకు కావాల్సినవన్నీ కూడా ఇస్తాడు. హల్లెలూయా. నీకు కావాల్సిన తిండి కూడా నీ దేవుడు ఇస్తాడు. కాబట్టి నువ్వెక్కడ ఉండాలా? ఆయన చంకలో ఉండాలి. ఆయన చంకలో అంటే ఆయనను ఆనుకొని ఉండాలి. హల్లెలూయా. నువ్వు మొదటిగా దేవుని స్వరూపం, రెండవది ఆయన చేతిలో చెక్కుకున్నాడు, మూడవది ఆయన చంకను పెట్టుకొని ఉన్నాడు. కానీ నువ్వు జారిపోయి ఉంటే తిరిగి ఏం చేయాలా? ఆయనని హత్తుకొని ఉండాలి. కళ్ళు మూసుకుందాం. ఇంకా చాలా ఉన్నాయి. ఈ మొత్తం 20 అంశాలు ఉన్నాయి. 20 అంశాలు ఉన్నాయి. 3 చెప్పా. 20 అంశాలు నువ్వు నేర్చుకోవాలా. 20 అంశాలు నువ్వు నేర్చుకుంటే నీ జీవితంలో నువ్వు ఎవరని నువ్వు తెలుసుకుంటావు. నిన్ను ఎలా దేవుడు చేస్తాడని నువ్వు తెలుసుకుంటావు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. దేవా, నీ స్వరూపమందు నన్ను చేసావయ్యా, తిరిగి నీ స్వరూపంలోనికి నేను రావాలయ్యా, నీ వలె నేను మారాలయ్యా. నీ చేతిలో నన్ను చెక్కి ఉన్నావు, చేతి నుండి నేను జారిపోయానయ్యా, ఇక మీద నీ చేతిలో నేను ఉంటానయ్యా. యేసయ్యా, నీ చంకని పెట్టుకొని నన్ను మోసావయ్యా, ముదిమి వచ్చు వరకు నన్ను ఎత్తుకుంటానని చెప్పావు. ఈరోజు నేను నీ చేతిలో లేకుండా ఉంటే నన్ను నీ చేతిలో నీకు తీసుకొని రజా, నేను హత్తుకొని జీవించడానికి సహాయం చేయమని అడుగుదా. పరిశుద్ధుడని పరిశుద్ధ పాదములకి స్తోత్రం రజా. దేవా, మేము ఏమై ఉన్నామో దేవా, దాని గురించి నీవు మాకు బోధించినందుకే స్తోత్రం. ఈ కృపాకాలమంతములో దేవా, ఈ కష్టకాలంలో దేవా, నీ రాకడికి అతి సమీపముగా మేముండగా మా గురించి మేము తెలుసుకొని నువ్వు ఎలాగ మమ్మల్ని సృష్టించావో, నువ్వు ఎలాగ మమ్మల్ని పోషిస్తున్నావో, నువ్వు ఎలాగ మమ్మల్ని ఉంచినావో ఆ కార్యముల గురించి మేము నేర్చుకోవడానికి ఇచ్చిన కృప కొరకే స్తోత్రం. సర్వకృపానిధి దేవా, సకల కృపలతో నింపండి రాజా. దేవా, మా బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి. విన్న వాక్య ప్రకారంగా మేము జీవించడానికి సహాయం చేసి దీవించి ఆశీర్వదించండి రజా. ఎదుగో దేవా, మా రాష్ట్రాలలో అయ్యా నీకు స్తోత్రము రజా. విజయవాడలో, ఖమ్మములో దేవా, అనేక మంది జనులు నశించిపోతుండగా, అనేక మంది జనులు కష్టపడుతుండగా దేవా, బిడ్డలకు ఆ బిడ్డలను నీవు కాపాడండి రచా, ఆ బిడ్డలను నీవు రక్షించండి రచా. దేవా, బిడ్డలను నీవు సహాయం చేయండి, ఆదరించండి రచా. ఆదరణకర్తగా ఉండి ప్రతి విధమైన సహాయములన్నీ కూడా నీవు అనుగ్రహించండి యేసు నామములో.
దేవానికి వందనాలు రచ్చ. ఎదుగో దేవాని సన్నిధానముకు వచ్చిన ప్రతి బిడ్డని కూడా నీవు ఆశీర్వదించండి. ఇక మీదట మేము ఏమై ఉన్నామో తెలుసుకొని నీ సన్నిధానంలో నీకు ఇష్టమైన జీవితం చేయటానికి సహాయం చేయండి రచ్చ. సర్వకృపానిధిగు దేవుడిగా సకల కృపలు అనుగ్రహించి దీవించండి రచ్చ. ప్రతి ఒక్కరి అవసరములన్నీ కూడా నీవు అనుగ్రహించి సహాయం చేసి దీవించండి. ఈ రాత్రికాల సమయంలో ప్రతి విశ్వాస చుట్టూ, విశ్వాస గృహముల చుట్టూ యేసు రక్తపు కంచె వేసి కాపాడి దీవించి ఆశీర్వదించండి రచ్చ. దేవా ప్రతి కార్యములు నీవే తోడుగా ఉండి నడిపించి ఆశీర్వదించమని సకల స్తుతి ఘనత మహిమానికే చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుడు ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం కూడి వచ్చిన మనందరికీ, మన విశ్వాసులందరికీ, సర్వలోకంలో ఉన్న దేవుడి చెనులకి సదాకాలం యేసు రాకడ వరకు తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్.